గైస్ మీకు నిజం చెప్పాలి, అదేంటంటే ఇప్పుడు మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కౌంట్ దాటేసింది. అసలు 500 కౌంట్ రీచ్ అవుతుందా జాన్ ఫస్ట్ కి ముందు అనుకున్నా కానీ మీ దెబ్బకి అది 500 దాటేసి ఇప్పుడు 523 ఉంది జాన్ ఫస్ట్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ మోటివేటింగ్ మీ. కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఏ స్టెప్లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అది ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఈ వీడియో రోడ్ మ్యాప్ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా, ఆ లింక్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ కలుద్దాం. సో గైస్, అసలు ఫస్ట్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే అసలు ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మీకు అర్థం అవ్వాలి. ఓకే, అసలు అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటి, ఫస్ట్ వీటి మీద కొద్దిగా ఐడియా వస్తే ఏ టెక్నాలజీ దేనికి వాడతారు అన్నది మీకు అర్థం అవుతుంది. ఇది ఒక అప్లికేషన్ తరకు ఓవర్వ్యూ అనమాట. ఇది అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, ఇది అప్లికేషన్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఏంటి అంటే సర్వర్, ప్రాసెసింగ్ వర్క్, లాజికల్ వర్క్ ఇదంతా అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి యూజర్కి కనిపించేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం ఓపెన్ చేస్తే కనిపించేది ఇన్స్టాగ్రామ్ ఫ్రంట్ ఎండ్. మనం ఒక పోస్ట్కి లైక్ కొడితే లైక్ కౌంట్ అప్డేట్ అయ్యేది, అప్లోడ్ చేస్తే మన ఫీల్డ్లోకి అప్లోడ్ అయ్యేది, ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్ వర్క్ ఇదంతా అనమాట. డేటాబేస్ కూడా బ్యాక్ ఎండ్ సైడ్కే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనం స్టోర్ చేసిన డేటా అంతా బ్యాక్ ఎండ్లోనే స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఒక అప్లికేషన్ తలక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే ఏపీఎస్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, సో ఇవి రెండు టూ డిఫరెంట్ ఎంటిటీస్ అనమాట. ఒక అప్లికేషన్కి సంబంధించిన టూ డిఫరెంట్ ఎంటిటీస్, అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, అప్లికేషన్ బ్యాక్ ఎండ్. ఈ రెండింటిని కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ చేసేది ఆ యాప్ తలక ఏపీఐ. నెక్స్ట్ డేటాబేస్ ని బ్యాక్ ఎండ్ ని కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేసేది అయితే ఏపీఐ వాడతారు, లేకపోతే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అని ఉంటుంది, ఓఆర్ఎం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడతారు. సో ఈ రెండిట్లో ఏమవుతుంది అంటే అప్లికేషన్ బ్యాక్ ఎండ్, ఈ డేటాబేస్ రెండు కమ్యూనికేట్ అవుతాయి ఈ ఓఆర్ఎం ఆర్ ఏపీఐ ద్వారా. అండ్ ఆ అప్లికేషన్ తలక బ్యాక్ ఎండ్, అప్లికేషన్ తలక ఫ్రంట్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే ఏపీఐ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక అప్లికేషన్ ద్వారా బేసిక్ ఓవర్వ్యూ. ఫస్ట్ అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావాలంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ ఇవి. ఓకే, ఫస్ట్ హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ తర్వాత సిఎస్ఎస్ తర్వాత బూట్ స్ట్రాప్ తర్వాత జావా స్క్రిప్ట్. ఓకే, ఈ 4 అను బేసిక్స్. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఒక అప్లికేషన్ కి లేఅవుట్ ఇస్తుంది. ఓకే, ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఏది ఎలా కనిపించాలి, ఇదంతా హెచ్టిఎంఎల్ చూసుకుంటుంది. పేజ్ లో ఏ ఎలిమెంట్ ఏ కలర్ లో ఉండాలి, ఏ ఎలిమెంట్ ఏ సైజ్ లో ఉండాలి, ఏ ఎలిమెంట్ కి ఎలాంటి స్టైలింగ్ కావాలి అన్నది సిఎస్ఎస్ చూసుకుంటుంది. బూట్ స్ట్రాప్ దేనికి వాడతాము అంటే సిఎస్ఎస్ రాయడానికి మనం సపోజ్ ఒక ఎలిమెంట్ కి స్టైల్ ఇవ్వడానికి ఒక 10 లైన్లు రాసామనుకోండి. బూట్ స్ట్రాప్ లో ఏమవుతుందంటే సిఎస్ఎస్ కి టాప్ లేయర్ లా అనమాట. బూట్ స్ట్రాప్ లో వాడే ఆల్రెడీ ఒక 10 లైన్లు రాసేసి ఉంటుంది. మీరు జస్ట్ ఆ క్లాస్ ని మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అటాచ్ చేసుకుంటే చాలు. సో బూట్ స్ట్రాప్ ఒక విధంగా ఏం చేస్తుంది అంటే సిఎస్ఎస్ ని కొద్దిగా ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బూట్ స్ట్రాప్ అనేది. ఓకే, సో బూట్ స్ట్రాప్ కూడా నేర్చుకుంటే బెటర్, బట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ యూఐలో ఒక బటన్ ఉంది, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి, లేదా ఒక ఫామ్ లో ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకి సబ్మిట్ అవ్వాలి. ఫంక్షనాలిటీని అంతటిని హ్యాండిల్ చేసేది జావా స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లోనే డామ్ అని ఉంటుంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని. సో వీటి కోసం నేను ఆల్రెడీ బూట్ స్ట్రాప్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ ఈ 4 టాపిక్స్ మీద ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో పెట్టాను. వీడియోస్ అవి చూడండి, చూసి ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒకసారి బేసిక్స్ తో మీరు బాగా ఫెమిలియర్ అయిపోయాక, మీకు బేసిక్స్ వచ్చేసు అని మీరు అనుకున్నాక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి. రియాక్ట్ జేఎస్ కానీ నెక్స్ట్ జేఎస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకుంటే ప్రస్తుతానికి చాలు. దాని తర్వాత రిక్వైర్మెంట్స్ బట్టి మనం రెండోది నేర్చుకోవచ్చు. ఐ సజెస్ట్ ఫస్ట్ రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. రియాక్ట్ జేఎస్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అసలు ఫస్ట్ ఒక అప్లికేషన్ అంటే ఏంటి, అప్లికేషన్లో కాంపోనెంట్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ లో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఓకే, అండ్ అసలు కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి రియాక్ట్ జేఎస్ వల్ల. ఒకసారి రియాక్ట్ జేఎస్ అయిపోయాక మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ అవి బిల్డ్ చేశాక అప్పుడు మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా నెక్స్ట్ జేఎస్ నేర్చేసుకుంటా అంటే అది కూడా చేయొచ్చు, బట్ ఇది సజెస్టెడ్ అనమాట రియాక్ట్ జేఎస్ అనేది. సో బేసిక్స్ అయిపోయింది, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ అయిపోయింది, అండ్ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవడానికి కావాల్సింది జావా స్క్రిప్ట్. మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోకుండా రియాక్ట్ జేఎస్ నేర్చుకోలేరు. ఓకే, మీకు అర్థం కాదు, బేసిక్స్ రాకుండా మీరు ఫ్రేమ్వర్క్ నేర్చుకోలేరు అసలు. ఓకే, సో బేసిక్స్ కంప్లీట్ చేశాక అప్పుడు ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. సో ఇక్కడతో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావాల్సింది వచ్చింది. ఓకే, సో ఈ బేసిక్స్, ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఇవి నేర్చుకుంటే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం అంతా వాడే చూసుకుంటాడు. కాబట్టి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఇది అక్కడతో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోయారు. మీరు కావాలంటే ఇక్కడతో మీరు కట్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు రోల్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ పెట్టారు, బటన్స్ కి బ్లూ కలర్ పెట్టారు, మొత్తానికి మీరు ఒక కలర్స్ అవి అడ్జస్ట్ చేసుకున్నారు ఆ పేజ్ లో, అది సేవ్ చేసుకున్నారు. ఓకే, సేవ్ చేశాక మీకు నెక్స్ట్ ఎందుకో ఈ కలర్స్ మారిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది.
అన్నప్పుడు మీరు ఈ కలర్స్ అవి మార్చారు అనుకోండి, మార్చక సేవ్ చేసుకుంటే ముందు పోయింది కదా. ఒకవేళ మీకు రెండోది బాగా నచ్చితే పర్వాలేదు, లేదు ఫస్ట్ డే బాగా నచ్చింది అంటే మరి ఆ చేంజెస్ పోయి కదా. సో అలా జరగకుండా వర్షన్ కంట్రోల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో లెట్స్ మీరు ఫస్ట్ వర్షన్ ఉంది, ఫస్ట్ వర్షన్ సపోజ్ ఒక లైట్ థీమ్ అనుకోండి, ఆ లైట్ థీమ్ని సేవ్ చేశారు, సేవ్ చేసి మీరు ఈ గిట్ హబ్ అన్న ప్లాట్ఫామ్లోకి పుష్ చేస్తారు. మీరు ఆ కోడ్ అంతటిని పుష్ చేశాక అప్పుడు మీరు ఆల్రెడీ ఉన్న అప్లికేషన్కి కలర్స్ మార్చారు, లైట్ థీమ్ నుంచి డార్క్ థీమ్ అది చేశారు. ఈ కలర్ నచ్చిందా, ఓకే. నచ్చలేదు అనుకోండి, ఆల్రెడీ లైట్ థీమ్ తాలూకా కోడ్ ఈ గిట్ హబ్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ మీరు పుష్ చేశారు కాబట్టి గిట్ హబ్లో ఉంటుంది. మీరు జస్ట్ ఆ కోడ్ మళ్ళీ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, లేదా ఒక సెకండ్ వర్షన్ నచ్చింది అనుకోండి, సెకండ్ వర్షన్ కూడా పుష్ చేస్తారు. అప్పుడు ఫ్యూచర్లో ఒక థర్డ్ వర్షన్ కానీ ఫోర్త్ వర్షన్ కానీ ఏదైనా చేశాక మీకు నచ్చకపోతే ఆల్రెడీ మీరు సెకండ్ వర్షన్ ఈ గిట్ హబ్ అన్న ప్లాట్ఫామ్లో పుష్ చేశారు కాబట్టి ఈ కోడ్ మళ్ళీ మీరు వాడుకోవచ్చు. సో దీన్ని వర్షన్ కంట్రోల్ అంటాం. సో దీని మీద కూడా వీడియో చెప్తున్నా యూట్యూబ్లో, మన ఛానల్లో చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, మీరు ఇప్పుడుతో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోయారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీనికి అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఒకవేళ మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఈ 4 అనే కాదు, బట్ ఈ 4 ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఉంది, ఫ్రంట్ ఎండ్ కి జావా స్క్రిప్ట్ వాడతాం, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కి జావా స్క్రిప్ట్ వాడతాం, బ్యాక్ ఎండ్ కి జావా స్క్రిప్ట్ వాడతాం. సో మీకు ఒక జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే 3 పనులు ఒకేసారి అయిపోయినట్టు. లేదు నేను ఫ్రంట్ ఎండ్ అంతా జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసి అది వాడు చేస్తాను, నాకు బ్యాక్ ఎండ్ పైథాన్ లో కావాలి అంటే మీరు పైథాన్ నేర్చుకోవాలి. అప్పుడు మీకు పైథాన్ రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి, అది మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. బట్ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఒకసారి నేర్చుకుంటే 3 పనులు అయిపోతాయి అనమాట. ఒకవేళ మీరు బిగినర్ అయితే జావా స్క్రిప్ట్ నేర్చుకోండి, మీకు ఈజీ అవుతుంది. టైప్ స్క్రిప్ట్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ కి ఇంకొద్దిగా సుపీరియర్ వర్షన్ అనమాట. జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయి, బట్ టైప్ స్క్రిప్ట్ అనేది ఇంకొద్దిగా స్ట్రిక్టర్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో పైథాన్ జావా కూడా సేమ్ బ్యాక్ ఎండ్ కోసం వాడతాం. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అన్న దాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ లో నేర్చుకున్నాం కదా, సో బ్యాక్ ఎండ్ కి కావాలంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే ప్రామిసెస్ ఉంటాయి, అసింక్ అవైట్ ఉంటుంది, అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఓకే, సో ఇలాంటివన్నీ నేర్చుకున్నాక అప్పుడు జావా స్క్రిప్ట్ మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చాక అప్పుడు మీరు బ్యాక్ ఎండ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ లో మనకి రియాక్ట్ జేఎస్ కానీ నెక్స్ట్ జేఎస్ కానీ ఉంది కదా, సో అలానే బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ లో ఏంటి అంటే నోడ్ జేఎస్ ఉంటుంది. ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ తో ప్రొసీడ్ అవుదాం అనుకుంటే నోడ్ జేఎస్ ఉంటుంది, లేదు పైథాన్ తో ప్రొసీడ్ అవుదాం అనుకుంటే జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఈ రెండిట్లో ఏదో ఫ్రేమ్ వర్క్ వాడుకోవచ్చు. జావాతో ప్రొసీడ్ అవుదాం అనుకుంటే స్ప్రింగ్ బూట్ అనమాట. ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి మీకు ఈ ఫ్రేమ్ వర్క్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ రియాక్ట్ జేఎస్, దాంట్లో జావా స్క్రిప్ట్ వాడతాం. బేసిక్స్ డామ్ లో జావా స్క్రిప్ట్ వాడతాం. బ్యాక్ ఎండ్ మీరు నోట్ జేఎస్ పెట్టుకుంటే జావా స్క్రిప్టే వాడతాం. సో మీకు అక్కడ జావా స్క్రిప్ట్ వస్తే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ డేటాబేస్. డేటాబేస్ ఏంటి అంటే లెట్స్ సే మీరు ఒక ఫామ్ ఫిల్ చేశారు. ఓకే, ఆ ఫామ్ ఫిల్ చేసింది మీరు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి అంటే ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు ఆ ఫిల్ చేసిన ఫామ్ని క్లిక్ చేస్తే మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేస్తారో అది మీకు వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మీరు ఫస్ట్ టైం ఫిల్ చేశాక ఆ డేటా అంతా తీసుకెళ్ళి ఆ అప్లికేషన్ తాలూకా డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. అందువల్ల ఏమవుతుంది, మీ డేటా అంతా ఆల్రెడీ ఒక డేటాబేస్ లో ఉంటుంది. ఆ డేటాబేస్ నుంచి మీకు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ చేసి ఇస్తుంది ఆ ప్లాట్ఫామ్. సో దానికి డేటాబేస్ వాడతాం. ప్రతి ప్లాట్ఫామ్ కి డేటాబేస్ అవసరం. ఒకవేళ మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ లేదా ఒక అప్లికేషన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అనుకుంటే డేటాబేస్ అనేది మీకు రావాలి, వచ్చి తీరాలి. ఓకే, డేటాబేస్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. రిలేషనల్ డేటాబేస్ ఉంటుంది, NoSQL డేటాబేస్ ఉంటుంది. రిలేషనల్ డేటాబేస్ ఏంటి అంటే ఒక టేబుల్ ఫార్మాట్ లో దాస్తాం అనమాట డేటా అంతటిని. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్ అన్న టేబుల్ ఉంది అనుకోండి, కాలమ్స్ ఉంటాయి, నేము, ఏజ్, ఫోన్ నెంబర్. ఓకే, సో మీరు ఆ పర్సన్ తాలూకా నేము, ఏజ్, ఫోన్ నెంబర్ రెస్పెక్టివ్ కాలమ్స్ లో ఇన్సర్ట్ చేయగలరు. సో అదంతా కలిపి ఒక రికార్డ్. అదే NoSQL డేటాబేస్ అనుకోండి, NoSQL డేటాబేస్ లో ఏమవుతుందంటే మీరు జస్ట్ ఇక్కడ ముందు డేటాబేస్ లో ఏం చేశారు, రిలేషనల్ డేటాబేస్ లో నేము, ఏజ్, ఫోన్ నెంబర్ మాత్రమే స్టోర్ చేయగలరు. ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ మీరు స్టోర్ చేయలేరు, ఎందుకంటే ఆ టేబుల్ ఆ 3 కాలమ్స్ ఉంది కాబట్టి. ఈ NoSQL డేటాబేస్ లో ఏమవుతుందంటే మీరు నేమ్ ఇవ్వచ్చు, ఏజ్ ఇవ్వచ్చు, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా 5-6 డీటెయిల్స్, లేకపోతే ఎన్నైనా మీకు డైనమిక్ గా మారుతూ ఉంటుంది డేటా అనేది. ఈ NoSQL లో టేబుల్ ఫార్మాట్ లో దాయమన్నమాట డేటాని. ఓకే, జావా స్క్రిప్ట్ JSON ఉంటుంది, ఆ JSON ఫార్మాట్ లో దాస్తాం డేటా అందరినీ. సో ఇది MongoDB, MySQL కానీ PostgreSQL కానీ ఈ 2 రిలేషనల్ డేటాబేసెస్ అనమాట. సో మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు రిలేషనల్ డేటాబేస్ తో ప్రొసీడ్ అవుదాం అనుకుంటే, లేదు NoSQL డేటాబేస్ తో ప్రొసీడ్ అవుదాం అనుకుంటే యాజ్ అ బిగినర్ గా MongoDB ఇస్ ది బెస్ట్ ఆప్షన్. సో MongoDB నేర్చుకోవచ్చు. ఐ సజెస్ట్ MySQL. ఓకే, MySQL అన్నది ఈజీ ఉంటుంది అండ్ SQL కూడా ఈజీగా నేర్చుకోగలరు మీరు. MySQL వేరు, SQL వేరు. సో అది గుర్తుపెట్టుకోండి, MySQL అనేది డేటాబేస్, SQL అన్నది క్వెరీ లాంగ్వేజ్. సో మీకు 2 రావాలి. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది, డేటాబేస్ అయిపోయింది. అసలు APIs అంటే ఏంటి మీకు ఫస్ట్ పేజ్ లో చూపించా కదా. ఒక అప్లికేషన్ తాలూకు ఫ్రంట్ ఎండ్, అప్లికేషన్ బ్యాక్ ఎండ్ ని కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ చేసేది ఆ అప్లికేషన్ తాలూకా API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని. మీకు వీటి కోసం ఒక 60 సెకండ్స్ 1 minute లో జస్ట్ ఒక టాప్ లెవెల్ ఓవర్వ్యూ కావాలనుకుంటే ఆల్రెడీ నా టెక్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రీల్స్ చేసా, అదొకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఫాలో కూడా చేయండి.
ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా 60 సెకండ్స్ 50 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేబీగా. యాజ్ అ బిగినర్ మీరు స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఏపీఎస్లో రెస్ట్ ఏపీఐ అన్నది మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇది ఒక ఏపీఐ స్ట్రక్చర్ అనమాట. దాని తర్వాత అసలు హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటి? గెట్ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. ఇవన్నీ హెచ్టిటిపి మెథడ్స్ అన్నమాట. గెట్ అంటే ఒక డేటాని సర్వర్ నుంచి తీసుకోవడానికి వాడతాం. పోస్ట్ అంటే డేటాని సర్వర్కి పంపించడానికి వాడతాం. అప్డేట్ అంటే సపోజ్ ఒక పర్సన్ నేమ్ ఉంది, ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో నేమ్ అప్డేట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ హెచ్టిటిపి అప్డేట్ అన్న మెథడ్ వాడతాం. లేదు అసలు మొత్తం ఆ పర్సన్ ని డిలీట్ చేసేయాలి అనుకుంటే ఆ హెచ్టిటిపి డిలీట్ మెథడ్ వాడతాం. సో ఈ 4 మెథడ్స్ దేనికి వాడతాం, ఎప్పుడు వాడతాం అన్నది నేర్చుకోవాలి. స్టేటస్ కోడ్స్ ఉంటాయి, హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్. అసలు 200 అంటే ఏంటి, 500 అంటే ఏంటి, 400 అంటే ఏంటి, 404 అంటే ఏంటి, 200 సిరీస్ దేనికి వాడతాం, 400 సిరీస్ దేనికి వాడతాం, ఒక్కొక్క సిరీస్ కి ఒక్కొక్క యూస్ కేస్ ఉంటుంది. సో ఏ కోడ్ దేనికి వాడతాం అన్నది మీకు తెలియాలి. మీరు ఎక్కువ సార్లు మీకు బాగా ఫేస్ చేసేది ఏంటంటే 404 ఫేస్ చేసి ఉంటారు. 404 పేజ్ నాట్ ఫౌండ్ ఇలాంటివి ఉంటాయి. పేజ్ 404 పేజ్ నాట్ ఫౌండ్ అది దేనికి వాడతాం అంటే, ఇప్పుడు మనం వెతుకుతున్న డేటా ఆ అప్లికేషన్ లో లేదని అప్పుడు 404 ఎర్రర్ ని మనకి త్రో చేస్తుంది. సో అసలు ఈ హెచ్టిటిపి కోడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. మిడిల్ వేర్స్ అని ఉంటుంది, అసలు ఆ మిడిల్ వేర్స్ అంటే ఏంటి, దేనికి వాడతాము, ఎప్పుడు వాడతాము, ఇది తెలుసుకోవాలి. రౌట్స్ ఉంటాయి, అసలు ఏ రౌట్ దేనికి. ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు మీ ఫ్రెండ్ గడ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఉట్టి తన ప్రొఫైల్ ఓపెన్ అవ్వాలి, వేరే ఫ్రెండ్ గడ్ ఓపెన్ అవ్వకూడదు, లేకపోతే వేరే ఏ పర్సన్ ఓపెన్ అవ్వకూడదు ప్రొఫైల్. కాబట్టి అసలు ఆ రౌట్స్ అన్నది ఎలా వెళ్తుంది, మీరు ఒక ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఉట్టి ఆ ప్రొఫైల్ మాత్రం ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇదంతా తెలియాలి అంటే ఈ రౌట్స్ అన్నది ఎలా పనిచేస్తుంది అన్నది తెలియదు. నెక్స్ట్ ఆథెంటికేషన్స్ అండ్ సెషన్స్. ఆథెంటికేషన్స్ అండ్ సెషన్ అంటే ఫస్ట్ ఆథెంటికేషన్ అంటే ఏంటి అది చూద్దాం. ఓకే, లెట్స్ సే మీరు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయినప్పుడు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ కాకుండా వేరే తప్పు పాస్వర్డ్ ఏదో కొట్టారు. అప్పుడు మీకు అది లాగిన్ చేస్తుందా, చేయదు. ఎందుకంటే మీరు ఫస్ట్ సెట్ చేసుకున్న పాస్వర్డ్, మీరు ఇప్పుడు లాగిన్ చేయడానికి యూజ్ చేసిన పాస్వర్డ్ రెండు డిఫరెంట్ అనమాట. రెండు డిఫరెంట్ అవడం వల్ల ఏమవుతుంది, మీకు అక్కడ ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని అలో చేయదు. ఒకవేళ మీరు ఇప్పుడు రాంగ్గా ఎంటర్ చేసిన పాస్వర్డ్ తీసేసి కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ కొట్టారనుకోండి, అప్పుడు మీకు అక్కడ పాస్వర్డ్ మ్యాచ్ అయ్యాక అప్పుడు మిమ్మల్ని ఆథెంటికేట్ చేస్తుంది. ఓకే, ఈడి పాస్వర్డ్ తెలుసు కాబట్టి ఈడే వాడుతున్నాడు అని ఇన్స్టాగ్రామ్ తెలుస్తుంది. అప్పుడు మిమ్మల్ని ఆథెంటికేట్ చేసి నెక్స్ట్ పేజెస్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, సో దాన్ని ఆ స్టెప్ని ఆథెంటికేషన్ అంటాం. లేదా ఆథరైజేషన్ అని ఉంటుంది. ఆథెంటికేషన్ వేరు, ఆథరైజేషన్ వేరు. ఆథరైజేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ అకౌంట్ని వ్యూ చేయాలనుకుంటున్నారు. ఆ ప్రైవేట్ అకౌంట్ని వ్యూ చేయడానికి మీకు బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉండాలి. ఓకే, వాళ్ళు మీ ఫాలో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి. సో దాన్ని ఆథరైజేషన్ అంటాం. ఇప్పుడు మీరు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేశాక ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తుంది, ఈ వీడికి పర్మిషన్ ఉందా లేదా ఈ ప్రైవేట్ అకౌంట్ని వ్యూ చేయడానికి అన్నది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే మీకు ఆ ప్రొఫైల్లో ఉన్న డేటాని, ఆ ప్రొఫైల్లో ఉన్న పోస్ట్ని మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆథరైజ్డ్ కాదు అనుకోండి, మీ ఫాలో రిక్వెస్ట్ అవతల పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మీకు ఆ డేటా అది రాదు, ఆ ప్రొఫైల్ పిక్స్ ఇవన్నీ మీకు రావు. సో దాన్ని ఆథరైజేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ మీకు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం వచ్చింది, డెవలప్ చేశారు, మీరు ఒక అప్లికేషన్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు. కానీ ఆ అప్లికేషన్ రెండోడు వాడాలి అంటే మీరు కాకుండా, మీ సిస్టంలో కాకుండా వేరే వాళ్ళు ఏ సిస్టమ్ నుంచి అయినా యాక్సెస్ చేయాలి అంటే మీరు చేసిన అప్లికేషన్ మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్లో హోస్ట్ చేసి డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్స్ అన్ని మీరు చేసిన అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి మీకు పర్మిషన్స్ ఇస్తాయి. AWS అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ వాడిది. GCP అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట, గూగుల్ వాడిది. అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాడిది. హెరోకు కానీ, గిట్హబ్ పేజెస్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో వీటిలో ఏమవుతుంది అంటే, మీరు చేసిన అప్లికేషన్, మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ని దీంట్లో డిప్లాయ్ చేస్తే, ఇప్పుడు మనం సపోజ్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ మన బ్రౌజర్స్ నుంచి ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నామో సేమ్ అలానే మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ కూడా మీరు ఏ ల్యాప్టాప్ నుంచి అయినా యాక్సెస్ చేయగలరు. అండ్ అట్ లాస్ట్, ఆల్ ది బెస్ట్. నేర్చుకోండి ఫుల్గా. మీకు ఏమేమి కావాలి ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడానికి అన్నవన్నీ నేను మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ జావాస్క్రిప్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశా, చూడకపోతే చూడండి. అండ్ ఈ ఇయర్లో ఎలాగైనా సరే నేను ఫుల్ స్టాక్ డెవలపర్లో ఒక మంచి లెవెల్కి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ స్టాక్ డెవలపర్, కానీ ఇంకొద్దిగా బాగా డెవలప్ అవ్వాలి. మీరు ఒకవేళ బిగినర్ అయితే మీరు కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోవాలి. సో అది మన ఛానల్ తల మెయిన్ మోటో ఈ ఇయర్కి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.